శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ 2026వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? 2026 సంవత్సరంలో ఫస్ట్ మనం మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం. ఈ సంవత్సర ఫలితాలు కనుక చూసుకుంటే మిథునం వారికి 10th హౌస్ సాటర్న్, 9th హౌస్ ఇస్ రాహు, లగ్నంలో గురువు సంచరిస్తున్నాడు. మనకి జూన్ మాసం వరకు 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క మేజర్ ఇన్సిడెంట్స్ని మీరు ఎక్కువగా రాహుకేతు అండ్ శని గురువులు రూల్ చేస్తాయి కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్నంలో ఉన్న గురువు ఫస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ని ఇస్తాడు. ఫస్ట్ మంత్ అని కాదు, కామన్గా కూడా ఏంటంటే వివాహ విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆపర్చునిటీస్ వస్తాయి, ఉద్యోగాలు చేస్తారు, కానీ ఏదో తెలియని ఒక స్ట్రెస్, ఎక్కువ భారం పడుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి ఈజ్ బాధక ప్లానెట్ ఈ మిథునానికి. ఈ బాధక ప్లానెట్ ఎప్పుడైతే లగ్నంలో ఉందో ఇది ఆ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. 10th హౌస్లో కూడా సాటర్న్ ఉండేసరికి ఓవర్ వర్క్ ఇస్తూ ఉంటుంటారు. సో ఓవర్ వర్క్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం జరుగుతుంటుంది. దాని నుంచి వీళ్ళు తప్పించుకోవాలి అంటే వెరీ క్లియర్లీ నవగ్రహాల్లో శని, రాహు, గురు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకుంటే సరిపోతుంది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది జూన్ మాసం నుంచి పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 3rd హౌస్లో కేతు ఉంటే పరాక్రమాన్ని ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్ లేదా తల్లిదండ్రులతో ఉండేటువంటి కొన్ని తల్లిదండ్రుల డాక్యుమెంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో మళ్ళీ వీళ్ళు సిగ్నేచర్ చేస్తున్నారు. అటువంటివి ఎక్కడికైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఉండేటువంటి విషయాలు, ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటువంటి అంశాల్లో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక వీరికి ఎక్కువగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి ఎప్పుడు ఉన్నాయి, వాహనం కావచ్చు, ఫస్ట్ 6 months ఎక్కువగా చూపిస్తున్నాయి వీరికి. ఆ ఫస్ట్ 6 monthsలో ప్రాపర్టీ అనే కాకుండా సంతానం కోసం చేసే ప్రయత్నము, వివాహం కోసం చేసే ప్రయత్నము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం ఫస్ట్ 6 months ఉంటుంది. ఆఫ్టర్ జూన్ తర్వాత వీళ్ళు ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే అప్పులు లభిస్తాయి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని ఇందాక మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి ఈ మేషం వారికి, ఈ మిథునం వారికి నవంబర్ వరకు 9వ స్థానంలోనే రాహు ఉంటాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉండేటువంటి రాహు విషయంలో పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే పితృదేవత సంబంధించినవి ఎక్కువగా చేస్తుండాలి నవంబర్ వరకు. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు, పితృస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా వీలైనంత మట్టుకు ఈ 2026 జనవరి మాసంలో ఒకటి మాత్రం వదిలేయాలి, ఇది వివాహ సంబంధించిన విషయాలు. ఇక్కడ సప్తమంలోకి కుజుడు ఉంటున్నాడు, శని యొక్క దృష్టిలో ఉంటున్నాడు కాబట్టి. అదేవిధంగా కొంచెం ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కొంచెం శ్రమది ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది. కాకపోతే వీళ్ళకి భాగ్య రాహు మాత్రం విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఉన్నత విద్యల కోసం వెళ్తుంటారు కదా, అటువంటి విషయాలకు మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంది వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా వీరు అమ్మవారి నామాలు, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు చేయడం అనేటువంటిది చాలా 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 మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.